మానవుడు ఎదుటి వ్యక్తికి భయపడితే ఆ వ్యక్తి ఎప్పుడూ భయపెడుతూనే ఉంటాడు. మనం చేసేదేంటి, మనం చేస్తున్నదేంటి అని ఒక్కసారి ఆలోచిస్తే మొదటిగా గుర్తొచ్చేది అదే మనలో ఉన్న భయం. ఆ భయాన్ని ఎదుటి వ్యక్తి చొరవగా తీసుకుంటాడు. వాడుకున్న పొగరుని, వాడుకున్న పౌరుషాన్ని తీర్చుకుంటాడు. పెద్దవాళ్ళు ఎప్పుడు పెద్దవాళ్ళలాగే ఉండిపోతున్నారు. అప్పుడప్పుడు పుట్టుకొచ్చిన రౌడీలు మాత్రం ఎదిగిపోతున్నారు. మధ్యతరగతి మనుషులు ఎప్పుడు బానిసల్లాగే మిగిలిపోతున్నారు. అప్పుడు ఇప్పుడు మన సమాజంలో ఇదే జరుగుతుంది. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. అక్కడ కూర్చున్న వ్యక్తి పేరు వీరశివుడు. ఇతనికి చిన్నప్పటి నుంచి రౌడీజం చేయడం చాలా ఇష్టం. ఎదుటి వ్యక్తిని ఎలా భయపెట్టాలని ఆలోచిస్తుంటాడు. అతను ఒళ్ళు నొక్కుతున్న వ్యక్తి పేరు సూరి. ఇతనికి అన్నంటే ప్రాణం. అన్నేం చెప్తే ఆ పని వెంటనే చేసేస్తాడు. ఒరే సూరి, ఈ మధ్య ఒళ్ళు బాగా మెత్తపడిందిరా. అవునన్నా అవును. మరి గట్టిపడాలంటే ఏం చేయాలరా? మందులో మంచి నాటుకోడి నంచుకొని తింటే ఆ మజానే వేరు. అయితే నువ్వు ఆ నాటుకోడి పని చూడరా. అలాగే అన్నా. అమ్మయ్య, వీడెవడో మంచోళ్ళ ఉన్నాడు. ఇప్పుడున్న రైతు నాకు సరిగా మేత పెట్టడం లేదు. వీడిని చూస్తే మాత్రం చాలా అమాయకుల్లా ఉన్నాడు. వీళ్ళు లేని టైంలో మనం కుంభాలు మెక్కొచ్చు. అమ్మయ్య, నాకు మంచి రోజులు వచ్చేసాయి. యారా సూరి, నాటు కూడా ఎవరికే? ఇంకెవరికి? మా శివుడు అన్నకే. అయ్యి బాబోయ్, వీడేదో మంచోడు, మంచిగా తినొచ్చు అనుకున్నాను. నన్ను తీసుకెళ్ళేది వీరశివుడి దగ్గరికా. వాడు బతుకుండగానే రక్తం తాగేస్తాడు. ఇప్పుడు ఎలా? అయ్యి బాబు, ఒక క్షణంలో చెమటలు పట్టేశారా బాబోయ్. ఏం చేయాలరా దేవుడా? అయ్యి బాబు, వాడి దగ్గర తీసుకెళ్ళిపోతున్నాడు. అన్నా ఇదిగా అన్న కోడి. చాలా ఉందిరా, తొందరగా వెళ్ళి చేసేయి. కత్తి ఒకసారి ఇవ్వన్నా. నేను కొనుక్కోటిగా కత్తా ఎలాగే. అయ్యి బాబోయ్, తీసేసుకుంటున్నాడు. బాబోయ్, వీడేంటి ఇలా చూస్తున్నాడు? ఏం చేస్తాడరా దేవుడా? పో, పట్టుకెళ్ళి తయారు తీసుకురా. అయ్యిడమ్మో, వీడు కోడిని పీక్కూరికి రక్తం తాగేసాడంటే రేపు ఎప్పుడన్నా వీడికి ఆకలి వేస్తే మమ్మల్ని కూడా చంపుకు తినేస్తాడేమో. వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నా వస్తున్నాను రా. అన్నా చుక్క ముక్క కుదిరితే ఒక పక్క వేస్తే ఆ మజానే వేర్రా. అవునన్నా. అయినా కానీ కోడి మంచిదే తెచ్చావురా. దాని రక్తమే చాలా రుచిగా ఉంది. ఓరి దొంగ ఎదవలారా, నన్ను పండగ చేసుకుంటున్నారు కదరా. ఒరే సూరి, నేను ముందు వేస్తే కాళ్ళలో స్నానం చేస్తానని తెలుసుగా. అన్నా నేను ప్రశాంతంగా ఉన్నప్పుడు నన్ను ఎవడు ఇబ్బంది పెట్టకుండా చూడు. సరే అన్నా, నేను చూసుకుంటా. ఏంద్రా అలాగా అరుస్తున్నావు?
అన్న వాడెవడో కొండరెడ్డి అంటానా మన స్థలంలో రాయిపోతాడన్నా. అవునా? ఆ విషయాన్ని అంతలాగా చెప్పాలా? నేను ప్రశాంతంగా ఉన్నప్పుడు నన్ను ఎవడ ఇబ్బంది పెట్టినా వాడికి ఇదే జరుగుతుంది. ఒరే సూరి, వీటిని తీసుకెళ్ళి మన చేపల చెరువులో పాడాయి. సరే అన్నా. రేపు పొద్దున కల్లా నా డబ్బులు నాకు ఇవ్వకపోతే చంపేస్తా. ఒకసారి కొట్టాడు ఎనిపల్లా, రెండోసారి కొట్టాడు ఎనిపల్లా, మూడోసారి కొట్టాడు. నీకేమన్నా చెవుడారు నీకు? నువ్వేనా నా పొలాన్ని ఆక్రమించుకోవాలనుకున్నావు? ఆక్రమించుకోవడం ఏంటి? ఆక్రమించా. అవునా? నేనెవరో తెలుసు కూడా నువ్వు నాకు సమాధానం చెప్తున్నావా? నువ్వెవరో తెలీదు, నీ పేరేంటో కూడా తెలీదు. రాయ్, అన్న ఎవరో తెలీదా నీకు? అన్న పేరు తెలీదా నీకు? అరే ఆగ్రా సూరి. లేకపోతే ఏంటన్నా ఇందాక నుండి నేను నిలబెట్టి కూర్చొని మాట్లాడుతున్నాడు. పర్వాలేదులేరా, కొంచెంసేపు ఆడే పడుకుంటాడు. ఏం పడుకుంటానా అంటే నన్ను పడుకోబెడతావా? ఏం కొడతావా? కొట్టడం నాకు తెలియదు, చంపటమే. ఈ భూమి మీద శివుడి పేరు తెలియనోడు బతకూడదు. ఏ సూరి, ఈ స్థలంలో పాతాయి. సరే అన్నా. ఈ శివుడితో పెట్టుకుంటే ఎవడైనా మట్టిలో కలిసిపోవలసిందే. శివుడు, వీరశివుడు, వీరశివుడు. ఈ రోజుల్లో కోడిని కోయటం ఎంత సులువో అంతకంటే సులువు మనిషి ప్రాణం తీయటం అయిపోయింది. ఇలాంటి వాళ్ళు ఉన్నంతకాలం ఈ సమాజం ఇంతే.